మూసీ సుందరీకరణ అంశం మజ్లిస్ పార్టీలో రచ్చరేపుతోంది. అసెంబ్లీ సాక్షిగా మూసీ ప్రక్షాళనకు అక్బరుద్దీన్ ఓవైసీ సపోర్ట్ చేశారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఆ పార్టీలో ప్రాంతానికి ఒక వెర్షన్ వినిపిస్తోంది. సర్వేకి వచ్చిన అధికారులకు ఒకవైపు స్వాగతం లభిస్తూ ఉంటే ఇంకొక వైపు వార్నింగ్స్ కూడా వినిపిస్తున్నాయి. మూసీ ప్రక్షాళన ఎంఐఎంలో ప్రకంపనలు రేపుతోంది. రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ బ్యూటిఫికేషన్ పై ఎంఐఎం పార్టీ నేతల మధ్య డిఫరెంట్ వర్షన్స్ వినిపిస్తున్నాయి. మూసీ ప్రక్షాళనకు ఓవైపు సై అంటుంటే మరోవైపు నై అంటున్నారు పతంగి నేతలు. మా ఇలాఖాలోకి వస్తే ఖబర్దార్ అంటూ వార్నింగ్ బెల్ మోగిస్తున్నారు. గతంలో అసెంబ్లీ సాక్షిగా మూసీ ప్రక్షాళనకు అక్బరుద్దీన్ ఓవైసీ సపోర్ట్ చేస్తే తాజా పరిణామాలు పార్టీలో దుమారం రేపుతున్నాయి. మూసీ ప్రక్షాళన కోసం సర్వే నిర్వహిస్తున్న అధికారులకు బహదూర్పుర ఎంఐఎం నేతలు వార్నింగ్ ఇచ్చారు. పాత బస్తీలో సర్వేకు వస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. తమ ఇలాఖాలోకి వచ్చే ధైర్యం ఇప్పటి వరకు ఎవరూ చేయలేదని, ఒకవేళ బుల్డోజర్లు వస్తే మా పైనుంచి తీసుకెళ్లాల్సి ఉంటుందని ఎంఐఎం నేతలు హెచ్చరించారు. आवाम को जो डिमांड है आवाम का बिल्कुल वो फुलफिल करना चाहिए हुकूमत, जब तक हम खाली करने नहीं देंगे आवाम को। अगर आवाम को ज़बरदस्ती करके हुकूमत खाली कराती है तो हम बराबर आवाम के साथ ठहरेंगे, जेल को जाएंगे, बुलडोज़र के सामने लेटेंगे। जितना आवाम को सहूलत देना है बराबर मजलिस इत्तेहादुल मुस्लिमीन बराबर देंगी। ఇక సర్వేకు వ్యతిరేకంగా బహదూర్పుర ఎంఆర్ఓ ముందు ఆందోళనకు దిగిన ఎంఐఎం కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని ఫలక్నుమా పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం ఎంఐఎం ఎమ్మెల్యేలు వారిని విడిపించారు. తర్వాత ఆ పార్టీకి చెందిన 3 ఎమ్మెల్యేలు హైదరాబాద్ ఆర్డీఓ ఆఫీస్ కు వెళ్లారు. ఓ దశలో చార్మినార్ ఎమ్మెల్యే మీర్ జుల్ఫికర్ అలీ అక్కడ అధికారులతో గొడవ పడ్డారు. తమ ప్రాంతంలో సర్వే చేయకూడదంటూ హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు మలక్పేట్ ఎమ్మెల్యే బాలాల ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. మూసీ బ్యూటిఫికేషన్ తో ప్రజలకు కష్టాలు తొలగిపోతాయన్నారు ఆయన. మార్కింగ్ చేయడానికి వచ్చిన కలెక్టర్ కు పూలమాల వేసి సన్మానించారు. मूसी बेट के अंदर जितने भी घरां थे मूसी रिवर के अंदर, इसका अनुभव हमारे को है। जब भी बारिश होता, पानी आता, पूरे लोगों को घर में पानी घुसता, लोगों को निकाल के कम्युनिटी हॉल में रखना, खाना देना, ये हर साल एवरी ईयर ये हमारा रूटीन हो गया था। अब ये मूसी डेवलपमेंट प्रोजेक्ट के अंदर मूसी बेट के अंदर जितने भी घर अफेक्टेड है उन सबको डबल बेडरूम दे रहे हैं। सब लोग खुशी खुशी डबल बेडरूम में शिफ्ट हो रहे हैं, अपना पोजीशन रेवेन्यू डिपार्टमेंट को हैंड ओवर कर रहे हैं। ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న మలక్పేట్, బహదూర్పుర, చార్మినార్, కార్వాన్ నియోజకవర్గాలు మూసీ పరిధిలో ఉన్నాయి. అయితే ఆపరేషన్ మూసీకి ఎంఐఎం అధిష్టానం అనుకూలంగా వ్యవహరిస్తుంటే స్థానిక నేతలు, ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. మరి ప్రజలు, పార్టీ నేతల నుంచి వచ్చే ఒత్తిడితో ఎంఐఎం అధిష్టానం సౌండ్ మార్చుకుంటుందా, లేదంటే ప్రజలకు నచ్చజెప్పి మూసీ ప్రాజెక్టుకు సహకరిస్తుందా? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.